రెంజల్ మండలంలోని తాడుపిలోలి గ్రామ పంచాయతీలో ఎస్బీఐ స్టార్టప్ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద లబ్ధిదారులకు 2 లక్షల రూపాయల బీమా చెక్కును బ్రాంచ్ మేనేజర్ హనుమంత్ పాటిల్, సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్ అందజేశారు. హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా డాక్టర్ కవితారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా కొద్దిసేపు తెలుగులో ప్రసంగించి ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమం రైజింగ్ 2047 లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు తదితర మంత్రులు పాల్గొన్నారు. బంగారం ధర క్రమంగా దిగొస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 490 తగ్గి 1,59,170కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూపాయలు 450 పతనమై 1,45,900 పలుకుతుంది.